తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమంలా చేపట్టినటువంటి డ్రగ్ రహిత సమాజాన్ని మన తెలంగాణ ఏర్పాటులో ఉండాలి అనేది ఒక ఉద్దేశంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా డీజీపీ శ్రీ సివి ఆనంద్ ఐపీఎస్ గారు మరియు అదేవిధంగా కరీంనగర్ కమిషనరేట్ సిపి గారైన గౌశాలం ఐపీఎస్ గారి ఆదేశానుసారంగా మేమంతా కూడా మన హుస్నాబాద్ డివిజన్లోని ప్రతి దగ్గర కూడా ఈ విద్యార్థుల ద్వారా ఈ లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ఈ డ్రగ్స్ మీద అంటే డ్రగ్ ఎలా నిషేధించాలి, వాటి బారిన పడితే ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయి, ఒకవేళ దానికి అడిక్ట్ అయితే అక్కడి నుంచి ఎలా బయటకు తీసుకురావాలనే దాని మీద మేమంతా కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతూ అదేవిధంగా ఎక్కడైతే దాని మీద ఉక్కుపాదం మోపాలి అనే ఉద్దేశంతో ఈగిల్ ఫోర్స్ అనే దాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భావం చేయడం జరిగింది. మా సిఐ గారిని ప్రతిజ్ఞ చేయించవలసిన పై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని సంకల్పంలో ఓ భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. క్రియాశీలక అంశమైనటువంటి డ్రగ్ రహిత సమాజంలో ముఖ్యంగా భాగస్వాములు కావాలని పోలీసు శాఖ ముఖ్యంగా మరి మా డీజీపీ గారు శ్రీ సివి ఆనంద్ ఐపీఎస్ గారు మరియు మా సిపి గౌశాలం ఐపీఎస్ గారి ఆదేశానుసారంగా మేము ఒక ఈగల్ ఫోర్స్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తుంది. ఆ ఫోర్స్ వారు ఇచ్చిన మాకు షెడ్యూల్ ప్రకారంగా 22 నుంచి 26 వరకు ఈ షెడ్యూల్ ప్రోగ్రామ్ ఉంది. ముఖ్యంగా వీటిని డ్రగ్ రహిత సమాజంలో భాగస్వామ్యం విద్యార్థుల చేత మనం తీసుకొచ్చినట్లయితే సమాజంలో ముందు పోతుంది అనేది ఒక మంచి ఉద్దేశంతో పిల్లలందరికీ కూడా అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా 22 నుంచి మేము ప్రతిరోజు కూడా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, తర్వాత డ్రాయింగ్ కాంపిటీషన్స్, ఎలక్ట్రికల్ కాంపిటీషన్స్ అండ్ గేమ్స్, అదేవిధంగా పిల్లల్లో మనం ముగ్గుల పోటీని ఇలా వివిధ రకాలైన కార్యక్రమాలను వాళ్ళకు పెడుతూ వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. ఈరోజు సిపి గారు శ్రీ గౌశాలం ఐపీఎస్ గారు కరీంనగర్లో పిల్లలకి ఫస్ట్ సెకండ్ వచ్చినటువంటి 6 విద్యార్థులకు కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము ఇక్కడ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అని చెప్పే ఉద్దేశంగా ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా మాతో పాటు కలిసి ఈ ఉద్యమంలో మీరు భాగస్వాములు అవుతారని, ఎక్కడైనా కానీ మత్తు పదార్థాలు తీసుకోవడం, గాంజా లాంటి మత్తు పదార్థాలు తీసుకోవటము, తర్వాత అమ్మటము, కొనటము, దాన్ని అక్రమ రవాణా చేయటం అన్నీ కూడా నిషేధించటం. కాబట్టి ఆ సమాచారం ఏదైనా ఉంటే ప్రజలందరికీ ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాం. ఎవరైనా కానీ అలాంటి సమాచారం కానీ మీకు తెలిసినట్టయితే 1908 కానీ 100కి కానీ ఫోన్ చేసి మాకు సమాచారం ఇచ్చినట్టయితే మేము తగిన చర్య తీసుకొని వాటిని నిషేధించడానికి ముందు ఉంటామని ఆశిస్తూ మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ